అభిషేక్ పేరోలు ఏదో అంటున్నారు కానీ ఏం ఆటలేదు. పేరోలు కాదు, పేరోలు అని అంట. నేను పేరోల మీద వెళ్తున్నాడు, అతను వస్తున్నాడు పేరోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పోరలు ఎందుకు మాకు పేరోల మీద వెళ్తుంటే? ఆశకి హద్దు ఉండాలి. కలాం గారు కలగనమన్నారు కానీ అన్ని చెప్తాను నేను నీట్గా. నితీష్ కుమార్ రెడ్డి 4 రన్స్ ఇచ్చాడు, అది హైలైట్. అటు నుంచి మ్యాచ్ టర్న్ అయింది. ప్రళయం వచ్చింది మీరు కప్పు కొడితే. రాని పోతే పోనీ మొత్తం పోతావు. ఏమైంది ఆర్సీబీ కప్పు కొట్టడం చాలు. విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా, IPL లో ఆర్సీబీ. LSG మీద మీరు గెలిచారంటే మేము సిఎస్కే మీద ఓడిపోతామా? ఉల్టా పల్టా అంటే చూడండి గైస్, తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది ఓడిపోయింది. గైస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, SRH ఓన్ ద మ్యాచ్. SRH ఫ్యాన్స్ అందరూ లైక్ కొట్టండి ఫస్ట్. మనకి మినిమం 6K లైక్స్ వచ్చారు. ఫస్ట్ లైక్ కొట్టండి. 2 minutes 5 seconds వెయిట్ చేస్తాను. కొట్టండి కొట్టారు కదా, అయిపోయిందా? కొట్టండి. SRH ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా లైక్ కొట్టండి. మన పవర్ ఏంటో చూపించాం. దేనికి? ఆర్సీబీని చిత్తుగా ఓడించాం. చిత్తుగా ఓడించాం. ఓకే, ఓడిపోయింది. ఏం ఉపయోగం? ఎందుకు ఉపయోగం లేదు? ఆ ఓడిపోవటం వల్ల మీరు ఏమైనా క్వాలిఫై అయ్యారా? అవ్వలేదు. లేదు. పోనీ మేము ఏమైనా డిస్క్వాలిఫై ఎలిమినేట్ ఏమైనా అయిపోయామా? అవ్వలేదు. మరి ఇంకెందుకు వెళ్ళకుండా అడ్డుకున్నాం? ఎందుకు అడ్డుకునే? టాప్ 2లోకి వెళ్ళకుండా టాప్ 2లోకి వెళ్ళకుండా అడ్డుకున్నాం అంతే. ఇంకో మ్యాచ్ ఉంది ఆర్సీబీకి, గెలిచినా కూడా కష్టం లే. పైన ఒక మ్యాచ్ గెలిచినా కూడా పోతాయి. గుజరాత్ కిందకి వెళ్ళిపోద్దమ్మా, గెలిస్తే మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ ఎవరితో అనుకుంటున్నావు నువ్వు? ఆర్సీబీకి మ్యాచ్లు చూసావు నువ్వు? ఫస్ట్ ప్లేస్ లో ఉందమ్మా 18 points. మీరు థర్డ్ ప్లేస్ లో 17 points అమ్మా. అవును, లక్నోతో మ్యాచ్ ఉంది, దాని మీద గెలుస్తాం మేము. లక్నోతో గెలుస్తారు మీరు, చెన్నైతో గెలుస్తారు. చెన్నై గెలుస్తారు అప్పుడు ఆ రోజు. అంటే LSG మీద మీరు గెలిచారంటే మేము సిఎస్కే మీద ఓడిపోతామా? ఉల్టా పల్టా అంటే చూడండి గైస్, ఉల్టా పల్టా చూడండి. ఫస్ట్ లో ఉన్న GT అంట, లాస్ట్ లో ఉన్న సిఎస్కే తో ఓడిపోయిద్ది అంట. అంతే. ఈడ ఆర్సీబీ అంట. పోయిన నిన్న మ్యాచ్ LSG ఎట్టగొట్టింది, వాళ్ళ మీద గెలుస్తారంట. సరదా గెలుస్తాం. ఏం సరదా? ఈ రోజు గెలిచారా మీరు బతుకులకి? ఈ రోజు మీ బతుకులకి స్టార్టింగ్ వీక్ బౌలింగ్ అటాక్ మీద కొట్టలే మీరు. అది మీకు గుడేట్ లో పడిన 2 వికెట్లు అక్కడ టర్న్ అయింది మ్యాచ్. గుడేట్ క్యాచ్ ఒకటి, దాని తర్వాత గుడేట్ వికెట్ ఒకటి, 2 గుడేట్ టర్న్ అయింది. గుడేట్ లో జరిగినాయి కాదు కానీ అదంతా క్రికెటింగ్ మైండ్ లే. కానీ 3 ఓవర్లో 16 రన్స్ వచ్చినాయి. లాస్ట్ ఆ 3 ఓవర్లో 16 రన్స్ రాకుండా ఓడిపోయారు. జరిగిందంటే మేము ఎన్ని మ్యాచ్లు గెలిచాము, మేము క్వాలిఫై అయిపోయాము, వెళ్ళిపోయాము. ఆ ఒక్క మ్యాచ్ తో మాకు పెద్ద దానికి సంబంధం లేదు. నీకు విషయం అర్థం కావట్లేదు. గోయింగ్ టు ఫాల్. వీళ్ళు ఇప్పుడు దాకా బాగా ఆడారు, ఇంకా నుంచి పతనాలు అవుతా ఉంటారు. పాత వీడియోస్ లో చెప్పారు కదా, ఇంటర్నేషనల్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా, IPL లో ఆర్సీబీ. ఇప్పుడు ఓడిపోయారు. తర్వాత మ్యాచ్ LSG తో కూడా కష్టమైన మ్యాచ్ ఓడిపోతారు. తర్వాత ప్లే ఆఫ్స్ కి వెళ్తారు, ప్లే ఆఫ్స్ ఆడతారు, ఓడిపోతారు, వెళ్ళిపోతారు. కప్పు మీరు కొట్టడం అనేది ప్రళయం వచ్చింది మీరు కప్పు కొడితే. రాని పోతే పోనీ మొత్తం పోతావు. ఏమైంది ఆర్సీబీ కప్పు కొట్టడం చాలు. విషయం ఏంటంటే ప్రళయం వస్తే నిన్న మ్యాచ్ కాపీ పేస్ట్ చెప్పాలి, ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్. విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు భారీ స్కోర్ కొట్టారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు బాగా ఆడారు, భారీ స్కోర్ కొట్టారు. తర్వాత GT వచ్చింది. GT మంచి స్టార్ట్ అందుకుంది, అక్కడక్కడ వికెట్లు పడినా కొంచెం మధ్యలో స్లో అయినా. తర్వాత వీళ్ళు షారూక్ ఖాన్, రూథర్ఫర్డ్ బాగా ఆడారు. అంటే విన్నింగ్ సిచ్యువేషన్లో ఉన్న పొజిషన్లో ఉన్నారు అన్నమాట. కానీ నిన్న మ్యాచ్ కొంచెం కష్టం ఈ రోజుతో. కానీ ఎక్కడ ఏం జరిగిందంటే, నిన్న మ్యాచ్ రోర్కినో ఎవడన్నా IIT రోర్కి విలియం రోర్కి మనోడు ఒక ఓవర్లో 2 వికెట్లు తీసి 4 రన్స్ ఇచ్చాడు. అక్కడ నుంచి మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి 4 రన్స్ ఇచ్చాడు, అది హైలైట్. అక్కడ నుంచి మ్యాచ్ టర్న్ అయింది. ఆ 4 రన్స్ ఇవ్వటం, అక్కడ మ్యాచ్ మొత్తం బ్యాటింగ్ లో చండాలంగా చేసేసి మళ్ళీ ఫీల్డింగ్ లో కూడా స్టార్టింగ్ లో బాగా వదిలేసాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్. 4 రావటం మ్యాచ్ టర్న్ అయిపోయింది. అసలు విషయం ఏం తెలుసా మీకు? మైండ్ పోయే విషయం చెప్పనా? నితీష్ కుమార్ రెడ్డి ఆ 4 రన్స్ ఇచ్చిన ఓవర్కి ముందు దాకా ప్రతి ఓవర్లో బౌండరీ కంపల్సరీ ఉంది. అసలు మంచి ప్రతి ఓవర్లో, ఆ ఒక్క ఓవర్లో మాత్రమే బౌండరీ కొట్ల. మంచి రన్ రేట్ అసలు. అంటే స్టార్టింగ్ నుంచి రన్ రేట్ 12 దాటకుండా ఆడారయ్యా. కోహ్లీ కానీ
సాల్ట్ కానీ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా కొంచెం కొట్టెళ్ళాడు. తర్వాత జితేష్ శర్మ అది రాజిత్ పటిదార్ కొంచెం ఫ్లాప్ అయ్యాడు. వికెట్లు పడిపోయేసరికి వీళ్ళిద్దరు స్లో అయిపోయారు. లేదు వికెట్ పడిగేసరికి ఇటువైపు స్లో అవ్వలేదమ్మా. జితేష్ శర్మ ఫాస్ట్ కొడతానే ఉన్నాడు. తర్వాత రొమారియో షెపర్డ్ గోల్డెన్ డక్. కానీ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే అంటే చూడండి, లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన టైం బాగుంది అని మనం అనుకున్నా కానీ స్ప్లిట్ సెకండ్స్లో మారిపోయింది మన టైం. ఆర్సీబీ ఆడదాకా బాగా ఆడుతుందా, అక్కడి నుంచి ఏం పురుగు గుట్టిందో తెలియదు. వికెట్లు పడినాయి, సరే వికెట్లు పడితే పడినాయి. రొమారియో షెపర్డ్ వచ్చాడు, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. టిమ్ డేవిడ్కి ఏమో లెగ్ బాగాల, కాలు బాగా. కనీసం టిమ్ డేవిడ్కి కాలు బాగుందా, మ్యాచ్ ఏమన్నా ఉండేదేమో. స్కోరు 15 ఓవర్లకు ఇద్దరు సిమిలర్గా ఉన్నారు. ఆ ఎస్ఆర్హెచ్లో 172కి 5 ఉంటాయి వికెట్స్, మన వాళ్ళు 171కి 3 వికెట్స్. ఆర్సీబీ ఉన్నారు, మధ్యలో అయితే వాళ్ళకంటే దాటి వెళ్ళిపోయారు. ఆడాడుగా ఇషాన్ కిషన్ మొత్తానికి 98 కొట్టాడు, 96 కొట్టాడు. అది కాదు ఎస్ఆర్హెచ్ ఒక 4 మ్యాచ్లు అట్లాంటి ఆడుంటే, ఒక 4 మ్యాచ్లు చెప్పేది ఎస్ఆర్హెచ్ పోయిన మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఉన్నాయో కానీ చేజ్ చేసి పండుకారు. అవును, వెర్లాండ్ కూడా ఈ రోజు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ అయినా కానీ భారీ స్కోర్ పెట్టి గెలిచారు. ఈ పర్ఫార్మెన్స్ ముందేమైంది మీకు? అదే కదా, 4 మ్యాచ్లు ఆడింటే చాలు. ఆ నితీష్ కుమార్ రెడ్డి స్టార్టింగ్ లో బాగాలేదా లేకపోతే ఏంది ప్రాబ్లం బౌలింగ్? ఏమో మరి వాళ్ళు చెప్పే ఎన్సీఏ నుంచి మనోడికి క్లియరెన్స్ రాలా, అందుకని బౌలింగ్ ఇప్పుడు వచ్చుంటే ఆ నితీష్ కుమార్ రెడ్డి ఒక 2 ఓవర్లు వేసేవాడు. అవును, ఇప్పుడు మ్యాచ్లు మారిపోయావు. ఇప్పుడు ఎట్ట మారిందో అట్ట మారుండే. ఈ మనోడేమో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బ్యాటింగ్ ఆడాడు. ఏం ఉపయోగం చెప్పు? అంతే, ఒక 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు అట్ట ఆడినట్టయితే ఇంకో రకం. 3 మ్యాచ్లు కాదురా, ఒక మ్యాచ్ ఆడి చాలరా. ఒక మ్యాచ్ ఆడితే సరిపోదు, 3 మ్యాచ్లు ఉండాలి. మనోడి సంగతి చదువుతుంది నేను. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి 11 పాయింట్లు, ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచుంటే 13 పాయింట్లు ఉండేవి. 13 పాయింట్లు ఆడపడ ఒక మ్యాచ్ గెలిచాం అనుకో 13 15. నేను అదే అంటున్నా, ఒక 3 మ్యాచ్లు కనుక మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే ఈ పాటికి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు నిశ్శబ్దంగా ఉండేది మీద అంటున్నా. కొంచెం పైన కొంచెం మాకు ఫైట్ ఉండేది. ఇప్పుడు ఫైట్ లేదు కదా, సప్పగా ఉంటుంది. మేము 3 ఉండే ఒకడే ఉండే సప్పగా ఉంటుంది, సప్పగా ఉంటుంది అబ్బాయి. డీసీ మొన్న మ్యాచ్ గెలవాల్సింది, వాళ్ళు మెడ మీద కొట్టాలి. డీసీలు బీసీలు ఇవన్నీ నడవ మా దగ్గర, అర్థమవుతుందా? మేము శాసిస్తాం, మేము టేబుల్లోకి వచ్చామంటే శాసిస్తాం మేము. ఇంకోటి చెప్తా కదా నీకు, ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద ఒక మ్యాచ్ గెలిచారని చెప్పి విర్రవీగుతున్నావు, కానీ పాయింట్స్ చూసుకుంటే మనం టాప్లో ఉన్నాం. నేను 71, నీదంతా 55. 57 ఎట్ట తలకిందులుగా తపస్సు చేసినా కానీ మనల్ని బీట్ చేయలేడు. పోనీ నీకేమైనా కుదిరిద్దే అవకాశం ఉంది ఏంటంటే మీ జీటీ టీంతో కప్పు కొట్టుకోవటం అంతే. అంత తప్పించి నువ్వు ఎంత మ్యాథమెటిక్స్ చేసుకుని ఎంత మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఆల్రెడీ మనోడు ఒకటి చేశాడు, కింద కామెంట్ చేశాడు, ఒక బ్రదర్ కామెంట్ చేశాడు. ఎంత క్యాలిక్యులేట్ చేశాడు అంటే చాలా చక్కగా చేశాడు. రామానుజన్ గుర్తొచ్చాడు నాకు ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత. నిజంగా మనోడు అంత నీట్గా క్యాలిక్యులేట్ చేశాడు. సో ఎట్ట లేదన్నా కానీ డిసైడ్ అయిపోయాం మనం. ఏంది, నేను గెలిచేసేసాను టోర్నమెంట్ అయితే, నేను గెలిచేసేసేసాను పాయింట్స్ పరంగా. సో ఆ ₹1,00,000 నువ్వు రెడీ చేసుకో, ఎట్ట తెచ్చుకుంటావు నీ ఇష్టం, అప్పు తెచ్చుకుంటావు వడ్డీకి తెచ్చుకుంటావు నీ ఇష్టం, ఎట్టగానే తెచ్చుకోవచ్చు. కానీ అది రెడీ అయిపోయి, ఎందుకంటే ఆల్రెడీ నేను పాయింట్స్ పరంగా గెలిచేసాను, నేను అయిపోయింది. అది ఎంత డిస్టెన్స్ ఉంది మన ఇద్దరికి? 14 పాయింట్లు డిస్టెన్స్ ఉంది. ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి బోడీ తిప్పి ఎంతైనా కష్టం క్రాంతి. కానీ వెల్ అండ్ గుడ్, రైట్. నెక్స్ట్ రేపు మ్యాచ్ చూడు. 1 2 3 4 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 to 10 5 గెలిచారు అనుకో. 5 గెలిస్తే 10 వస్తాయి. 10 ప్లే ఆఫ్స్ 3 ఉన్నాయి. 3 గెలిచారు అనుకో 9 అంతా 19. ఫైనల్ కూడా గెలిచారు అనుకో 24. ఎంత అప్పుడు? 24 అంటే 79 వస్తుంది. నేను 71 ఓడిపోతానంటావు. 79 అంటే మనిషి అన్నవాడు ఆశాజీవి అండి. మనిషి అన్నవాడు ఆశాజీవి. మనకి 1% హోప్ ఉన్నా కానీ ఆశకి ఉండాలి. ఆశకి 1% హోప్ ఉన్నా కానీ మనం ఉండాలి. అది ఆశకి హద్దుండాలి. ఆశకి హద్దుండాలి. కలాం గారు కలల కనమన్నారు కానీ అన్ని చెప్తాను నేను నీట్గా. ఇది కలల కంఠం, మనిషి జీవితమే కలల కంఠం అయ్యా. ఎంత కలలు కలగకూడదు, హోప్ ఉన్నా కానీ హోప్ పెట్టుకోవాలి. ఎంత కలలు కాదు. అటు 5 మ్యాచ్లు ఇటు 4 మ్యాచ్లు మొత్తం 9 మ్యాచ్లు వర్షం నువ్వు గెలిస్తే నేనెందుకంట?
నేనెందుకంటే మా టీంలో ఎందుకంటే మా టీంలో ఎందుకు రేపు మ్యాచ్ ఓడిపోతావు సిగ్గు లేకుండా నువ్వు. పంజాబ్ తో మ్యాచ్, పంజాబ్ ఢిల్లీ ఎట్ట గెలుస్తారా మీరు పంజాబ్ తో? ఎవరికైనా సాధ్యం పంజాబ్ తో గెలవటం? ఎట్ట ఆడుతుంది టోర్నమెంట్ లో హైయెస్ట్ పాయింట్స్ మామూలు ప్రస్తుతుడు. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచెస్ ఓడిపోయింది. 3 మ్యాచెస్ ఓడిపోయింది. మరి ఎవరికైనా సాధ్యం అంటావేంది మరి? అవును, ప్రెజెంట్ ఉన్న ఫామ్ లో ఓడిపోయింది. ప్రెజెంట్ ఉన్న ఫామ్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ ఓడిపోయింది కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ ఫామ్ కాంతి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ ఫామ్. 3 ఓడిపోయింది కదా. ఇప్పుడు ఏమంటావు? నేనేమంటానంటే మీ జీటీ మీద మేము గెలిచాం 11 రన్స్ తేడాతో. అవన్నీ చెప్పాలి. రేపు డీసీ టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల ఇదైంది. టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల. కానీ ఇప్పుడు టెక్నికల్ ఫెయిల్ వేస్తాం మేము మామూలుగా. ఫెయిల్ అవుట్ అవుతారు మీరు. సమస్య లేదు. నేను చెప్పాను కదా డీసీకి లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యాచ్ గెలుస్తారు. లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ ని ఇది చేయడానికి గెలుస్తారు. మ్యాచ్ సిగ్నల్ టెక్నికల్ ఫెయిల్ ఈ మ్యాచే కదా. అప్పుడు పహల్గామ్ అటాక్ అప్పుడు ఎవరు ఎంత స్కోర్ కొట్టారు తెలుసా? ఎంతలోపు ఇది చేసింది గతం మర్చిపోవటం కాదు, నీకు గుర్తు చేసేలాగా మేము పర్ఫార్మెన్స్ చేస్తాం కదా నెక్స్ట్. మళ్ళీ నువ్వు పర్ఫార్మెన్స్ చేయడం అది కాదు, మామూలుగా బేసిక్ చెప్తున్నాను కదా. బేసిక్ సెన్స్ లేదు. ఏంటంటే పంజాబ్ కింగ్స్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి కాదు, 2 మ్యాచ్ గెలిచినా వాళ్ళు టాప్ 2 లోకి వెళ్ళిపోతారు. అంత ఒక్కటి చాలు. జీటీపీబీకేసి వెళ్తాయిలే కానీ టాప్ 2 లోకి ఆర్సీబీ ఇది పీబీకేస్ రా. ఆర్సీబీ ఛాన్స్ లేదు. ఆర్సీబీ పీబీకేస్ రాంది. జీటీ ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది చెప్పమంటావా ఏం జరిగిద్దో? జీటీ వాళ్ళు సిఎస్కే వాళ్ళు జీటీ మీద గెలుస్తారు. సిఎస్కే వాళ్ళు క్లియర్ చెప్తా. సిఎస్కే వాళ్ళు జీటీ మీద గెలుస్తారు. ఎందుకంటే టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోతున్న మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పొటెన్షియల్ చూపించాలని చెప్పేసి ఆడి గెలుస్తారు. మనోడు ఉన్నాడు చూసావా, ఉరుల్ పటేల్, ఖచ్చితంగా మనోడు ఒక 70 దాకా స్కోర్ కొడతాడు. తర్వాత మ్యాచ్ వచ్చినప్పుడు గురించి మాట్లాడు. అవును రా, దీని గురించి మాట్లాడంటే మీరు ఎవరున్నారు ఆడేవాళ్ళు డీసీలో? ఎవరున్నారు? ఆ రోజు రాహుల్ ఎట్ట తిప్పెట్ట కొట్టకపోకుండా మామూలుగా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చిండేదే మీకు. ఎట్ట తిప్పెట్ట కొట్టాడు అప్పటి నుంచి లేదు. ఇక ఆర్సీబీ మీద మళ్ళీ అది మీరు చూపించేది ఆర్సీబీ మీద అంటే ఎంత నన్ను కొనుక్కోలేదు. గిరి గీసాడు, ఆ గిరిలో పడిపోయారా అంతే. ఆ రోజు ఆ గిరి గీయకుండా ఉండుంటే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇట్టన్నాడు ఆడ ఆగిపోయారు. తిప్పాడు సర్కిల్ అట్టన్నాడు ఆగిపోయారు. 100 కొట్టేం సుఖం మొన్న 100 కొట్టినా కానీ ఓడిపోయినాయి. సెంచరీ కొట్టి ఓడిపోవటం. వాళ్ళు కొంచెం ఫామ్ పేర్లే కానీ కూడా అమ్మ గెలిచే మ్యాచ్ అది కూడా కోల్పోయారు. మీరు మొత్తం మంచి టీం అయితే బాగానే ఉంది కానీ బాగుండేది మీది ఒక టీం అంటారు. అదొక టీము, దాని గురించి మేము మాట్లాడటం. ఫాఫ్ అసలు లేదు, అభిషేక్ పేరోలు లేదు అంటున్నారు కానీ ఏం ఆటలేదు. పేరోలు కాదు, పేరోలు అని అంటే నేను పేరోల మీద వెళ్తున్నాడు, అతను వస్తున్నాడు పేరోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పోరలు ఎందుకు మాకు పేరోల మీద వెళ్తుంటే? ఈ తర్వాత స్టబ్స్ ఏదో కొడతాడు అని ఏమి లేదు. అశుతోష్ శర్మ, విభరాజ్ నిగం ఏదో కొద్దిగా ఎప్పుడో ఒకసారి అట్ట ఆడుతున్నారు. లేదు, అక్షర్ పటేల్కి మొన్న గాయం అయిపోయింది, ఎందుకు వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ వస్తున్నాడులే కానీ ఏం చేస్తాలే. క్లిక్ అయితే మాత్రం మంచి టీమ్ ఏం లేదు. పంజాబ్ మీద మాత్రం కంపల్సరీ క్లిక్ అయింది. ఎందుకంటే పంజాబ్ కొంచెం విర్రవీగుతా ఉన్నారు, మనం పెద్ద కొడుతున్నాము అది కొంచెం ఉన్నారు. కానీ ఆ గర్వం ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆ గర్వం ఉండాలి. ఇప్పుడు జీటీకైనా మీకు కొంచెం డౌట్ ఉంది. లేదు మన మ్యాచ్తో మీరు ఏదో తీర్చుకున్నారు అనుకుంటున్నారు. మీరు లేదు, అవకాశం లేదు. మీరు మ్యాచ్ గెలవాలా. మీకు ఆ మిడిల్ ఆర్డర్ ఉంటే మ్యాచ్ గెలిచి చూపించాలి. మీరు మ్యాచ్ గెలవలేదు అంటే మిడిల్ ఆర్డర్ 230+ స్కోర్. ఎంత స్కోర్ అయితే వీళ్ళు కొట్టలేదు. అందరం 230 కొట్టరు ప్రతి చేసి చెయ్యాలరా. నీకు పంజాబ్ కింగ్స్ బొచ్చి చేసింది. నీకు స్టార్ట్ అంత ఇచ్చినప్పుడు అబ్బా ఏది పంజాబ్ కింగ్స్ అంటున్నా మాట సరదా కొట్టేస్తారు మా వాళ్ళు. సరదా ఓడగొడతారు అందరినీ. బాబు మీరు చేజింగ్ లో గెలిచింది ఒక మ్యాచ్. 2 మ్యాచ్లు అది కూడా 8 వికెట్స్ 1/8 వికెట్స్ 5 వికెట్స్ ప్లస్ వర్షం. ఇది 4 వికెట్స్ అంతే. అయితే మాకు టాస్ స్కోర్ కొట్టి గెలిచేది మీరు, లేకపోతే మీకు లేదు. అవన్నీ ఉత్త మాటలు గాయస్, అవన్నీ ఉత్త మాటలు. పంజాబ్ కింగ్స్ రేపు గెలుస్తుంది, టేబుల్ టాప్లోకి వెళ్ళబోతుంది. సో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పంజాబ్ ప్రీతి జంట అని చెప్పి కామెంట్ చేయండి. మనం డీసీని ఓడగొట్టి మనం వెళ్ళబోతున్నాము, జీటీని మనం కిందకి లాగబోతున్నాం. ఇదే మన తక్షణ కర్తవ్యం. ఏదో అన్నాడు కదా, జీటీ టాప్ ఆఫ్ ది టేబుల్ అవ్వదురా.
జీటీ టాప్ ఆఫ్ ది టేబుల్. అవ్వదు, అవన్నీ అయ్యే పనులు కాదు. అయితే ఏం చేస్తాం? అవన్నీ అయ్యే పనులు కాదు. అయితే ఏం చేస్తాం? అయితే నీకు ఆ 2 టీంలో ఇంకో టీం తీసుకోవడానికి అవకాశం ఇస్తా నీకు. 3 టీముల్లో నీకు ఒక టీం ఇచ్చేస్తా, నీకు ఇష్టం వచ్చిన టీం తీసుకోవచ్చు. నువ్వు వీగిపోయినా కానీ 2 టీంలు ఆడుతున్నప్పుడు ఒక టీం ఆబ్వియస్గా నేను తీసుకోవాలి. అట్లా కాదు నేను అంటుంది, జీటీ కనుక టేబుల్ టాప్ వస్తే ఉన్న 3 టీమ్స్ ఏవతున్నాయో ఆర్సీబీ, మళ్ళీ పంజాబ్, ముంబై ఇండియన్స్, ఈ 3 టీముల్లో వాడికి ఒక టీం ఇచ్చేస్తా నేను. ప్లే ఆఫ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక టీం నీకు ఇచ్చేస్తా, నీ సొంతగా నువ్వు తీసుకోవచ్చు. అది జీటీ కనుక ఫస్ట్ ప్లేస్ వస్తే అది ఓకేరా. అది జీటీ గుర్తుపెట్టుకోండి, ఇంత ఫేవర్ ఫస్ట్ ప్లేస్ కి వస్తే మనం ఇంకో ఆ టీం ఒకటి తీసుకోవచ్చు. ఒక టీం ఇస్తా అట్టిసిరేస్తా, భిక్షం వేస్తా. అది నాకొద్దు, నేను తీసుకుంటా. ఎందుకంట నాకొద్దు, తీసుకోవాలి లేదు. ఇచ్చావు. జీటీ ఫస్ట్ ప్లేస్ లో ఉండిద్ది, కానీ నేను టీముని తీసుకోను. నేను తీసుకోను. జీటీ ఫస్ట్ ప్లేస్ లో ఉండిద్ది అంతే, దానికి ఇంకో తిరుగు లేదు. చెప్తున్నా కదా, జీటీ ఫస్ట్ ప్లేస్ లో. నువ్వు మర్యాద పూర్వకంగా పిచ్చోడికి కావాలరా, నువ్వే ముష్టివి, నాకు బూతులు వస్తాయి. నువ్వు ముష్టోడివి, నువ్వు ముచ్చు మొహం భిక్ష చేస్తాడంటాడు. 71 పాయింట్స్ ఉన్నాయి మనకి, 71 పాయింట్స్ ఉన్నాయి మనకి. మన చరిత్ర తెలుసా? ఐపీఎల్ సీజన్ చరిత్ర తెలుసా మాట్లాడుతున్నావా నువ్వు? బొచ్చుగొడివి, కుక్క మొహం వేసుకొని. ఏం చరిత్ర అనేది? చరిత్ర మాది. ఏం చరిత్ర? దగ్గరగా నేను ఇప్పుడు ఎన్ని పాయింట్స్ గ్యాప్ పెట్టాను నీకు? ఎన్ని పాయింట్స్ గ్యాప్ పెట్టాను చెప్పు ఫస్ట్ థింగ్. ఇప్పుడు తీసిపడేవా? 16 పాయింట్లు చరిత్ర చూసుకో. 16 పాయింట్స్ నేను లీడ్లో ఉన్నాను క్రాంతి, నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందా నీకు? నేను 16 కాదు 14 పాయింట్స్ లీడ్లో ఉన్నాను, నీకు 57 కదా ఇది. 14 పాయింట్స్ లీడ్ లో ఉన్నాను, నీకు అర్థం అవుతుందా? నాకు అర్థం కావట్లేదు. 14 పాయింట్స్ టీమ్స్ వద్దుటోనే, 7 మ్యాచెస్ గెలవాలి. నాకు నీ టీమ్స్ వద్దుటోనే. టీమ్స్ వద్దుపోతే సరే తీసుకోబాక. జీటీ ఫస్ట్ ప్లేస్ లో ఉండిదిటోనే, అది ఉండదురా. రేపు డీసీ గెలిచిదిటోనే, గెలవదురా. ఉండదు, గెలవదు. అవన్నీ పాడు చేసుకోవడం తప్పించి ఏమి లేదు. ఇట్ట పడేసుకోవటం, ఆ మ్యాచ్లు పోగొట్టుకోవటం, ఇది తప్పించి నీకేముంది? ఒక్క గమ్యం లేదు. ఫస్ట్ మనిషిలో ఒక గమ్యం లేదు. టీమ్ ని ఎలా సపోర్ట్ చేసుకోవాలో తెలియదు, ఎలాంటి టీమ్ ని ఓడిపోయిన చాలా మ్యాచ్లు మన చేతులారా పోయిన మ్యాచ్. బంగారం లాగా అది తెలుసుకోండి ఫస్ట్. అది తెలుసుకోండి ఫస్ట్. ఎస్ఆర్హెచ్ తెలుసుకో ఫస్ట్. ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ కనుక నా చేతిలో పడి ఉంటే బంగారం లాగా ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్లి పెట్టుండేవాడు నేను. వీడి కన్నుబడి వాళ్ళకి దిష్టి తగిలి మచ్చబడిపోయింది, ఇదైపోయింది. ఇప్పుడు దిష్టి అయితే ఇప్పుడు అయిపోయిన తర్వాత వదిలేసారు కదా, ఎస్ఆర్హెచ్ పైకి వస్తుంది. లాస్ట్ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తారు, చూస్తా ఉండండి. మనం టోర్నమెంట్ గెలుస్తాం. ఉంటాను గాయ్, బై బై.